జూన్ 25వ తేదీ ఒక 50 సంవత్సరాలకు వెనక్కి వెళితే 1975 జూన్ 25వ తేదీ ఒక బ్లాక్ డే. సరిగ్గా 50 సంవత్సరాలు ఆ బ్లాక్ డేకి. దాని పేరే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ విధించి ఇప్పటికీ 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల నుంచి ఒక 10-15 సంవత్సరాలు కలుపుకొని 60-65 సంవత్సరాల వయసున్న వాళ్ళకు మాత్రమే ఆ ఎమర్జెన్సీ ఇన్సిడెంట్లు గుర్తుంటాయి. కానీ ఆ ఎమర్జెన్సీ ఉన్నంతకాలం భారతదేశం చీకటి రోజుల్లో మగ్గిపోయింది. ఆ ఎమర్జెన్సీ విధించింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ, అప్పుడున్న ప్రధానమంత్రి. ఒక పరిపాలన చేసి అధికారాన్ని అనుభవించినప్పుడు అధికారం కోల్పోతే అసహనంతో చేసే పనులలో అది కూడా ఒకటి. ప్రజలు ఏమేమైపోతారు, దేశం ఏమైపోతారు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఇందిరాగాంధీ కూడా ఓటమి చవి చూసిందో, ఆ ఓటమి తరువాత భరించలేని పరిస్థితిలో తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ అని ప్రకటించింది. అసలు ఎమర్జెన్సీ ఎప్పుడు ప్రకటిస్తారు? దేశంలో ఏదో విపత్తు వచ్చింది, కోలుకోలు అనే విపత్తు వచ్చింది, పరిష్కారం కాని విపత్తు వచ్చింది. ఆ విపత్తులో ఎమర్జెన్సీని విధిస్తారు. కానీ వచ్చిన విపత్తు ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవరికి విపత్తి కాదు వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీని తనను తాను రక్షించుకోవడం కోసం దేశవ్యాప్తంగా అన్ని ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ ఎమర్జెన్సీలో ఏ రాజకీయ పార్టీ ఏం చేసేది లేదు. చిన్న రాజకీయ నాయకుడి నుంచి పెద్ద రాజకీయ నాయకుడి వరకు కొన్ని వేల మందిని జైల్లో పెట్టేసింది. కమ్యూనిస్టులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయారు. ఒక సిపిఐ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండి కూడా ఎమర్జెన్సీని సమర్థించింది. ఆ తర్వాత ఎమర్జెన్సీని సమర్థించడం తప్పని అంగీకరించింది, అది వేరు. కానీ ఆ రోజుల్లో మాత్రం ఎమర్జెన్సీని సమర్థించింది. వ్యతిరేకించిన సిపిఎంతో సహా మిగతా పార్టీలు అన్నింటి కూడా అందరి నాయకుల్ని కూడా జైల్లో పడేసి సుమారు 19 నెలలు జైల్లో ఉన్న విషయాన్ని మనం చూసాం. జైల్లో ఉండి వాళ్ళ కమ్యూనికేషన్ ఉండటానికి వీల్లేదు. వాళ్ళ నుంచి ఒక లెటర్ బయటకు పోయినా, బయట నుంచి వాళ్ళ లెటర్ వచ్చినా అది సెన్సార్ కాపాడాలి. న్యూస్ పేపర్లు కూడా తమ న్యూస్ని తాము ప్రకటించుకునేది లేదు, అది కూడా సెన్సార్ కావాలి. అంటే ప్రతి వాయిస్ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే అది సెన్సార్ కావాలని ఒక దుర్దినాలు, విధంగా చెప్పాలంటే చెడు దినాలు, చీకటి రోజులు ఆ ఎమర్జెన్సీ గడిచింది. సామాన్యుడి దాకా, ఇంత మీడియా కూడా అప్పుడు లేదు, ప్రజల దాకా కూడా రాజకీయాలు వచ్చేటివి కావు. కానీ సామాన్యుడి దాకా కుతకుతలాడిపోయి ఏంటిది ఇది అని చెప్పేసి ఒక యుద్ధం ప్రకటించాలన్నంతగా ప్రజల్లో మండిన రోజులు అవి. అలాంటి రోజులు ఆ 19 నెలలు గడిపిన కాలం. ఆ తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకమై అంటే ఈరోజు పరిపాలించే బీజేపీ ఆ రోజు జనసంఘగా ఉంది తప్ప బీజేపీగా లేదు. బీజేపీ పుట్టింది 1980లో, కానీ నేను చెప్పేది 1975లో. బీజేపీ పుట్టకముందు జనసంఘం ఉన్నవాళ్ళు కూడా, అద్వానీ, వాజ్పేయిలు కూడా, ఇతర రాజకీయ పార్టీలని లోక్దల్ చరణ్ సింగ్ కావచ్చు, ఓల్డ్ కాంగ్రెస్ మొరార్జీ దేశాయ్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి కమ్యూనిస్టులు కాకుండా కమ్యూనిస్టుల మద్దతుతోనే ఒక ప్రత్యేకమైన కూటమి ఏర్పడి, ఆ కూటమికి జనతా పార్టీ అని పేరు పెట్టి ఆ పార్టీ ద్వారా వచ్చి ఆ ఎమర్జెన్సీ రోజుల్ని, ఆ చీకటి రోజుల్ని తీవ్రంగా వ్యతిరేకించి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడించిన విషయాన్ని కూడా మనం చూసాం. బట్ ఏది ఏమైనా మనం చెప్పుకునేది ఏంటంటే, అలాంటి చీకటి రోజుల్ని ఈ దేశం చూడకూడదు, అలాంటి చీకటి రోజుల్ని ఈ ప్రజలు భరించకూడదు. ఆ చీకటి రోజుల్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా క్షమించడం చాలా కష్టమే. కానీ
అలాంటి అంతకంటే ఘోరమైన పార్టీ ఏర్పడ్డప్పుడు ప్రజలు క్షమిస్తారేమో కానీ ఆ ఎమర్జెన్సీ దినాలు గుర్తున్న వాళ్ళు మాత్రం కాంగ్రెస్ని అంత తేలిగ్గా క్షమించడం అనేది సాధ్యం కాని విషయం.